సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. కోదాడ మండలం దొరకుంట దగ్గర ఐరన్ లోడ్ లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐరన్ లోడ్ స్తంభాలు బస్సులోకి దూసుకుపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. అటు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ఎస్పీ నరసింహ పరిశీలించారు. ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలిపారు. క్షతగాత్రులను ఖమ్మం, విజయవాడ, కోదాడ ఆసుపత్రులకు తరలించామన్నారు. మధ్య ప్రాంతంలో ఈ ఇండస్ట్రీస్ కి వాడే హెవీ ఐరన్ పిల్లర్స్ ని తీసుకువెళ్తున్నటువంటి లారీని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రెష్ బస్ సర్వీస్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఇట్టేయడంతో ఆ ఐరన్ పైప్స్ అన్ని కూడా రైట్ సైడ్ కూర్చున్నటువంటి ప్యాసింజర్స్ మీద పడడంతో ఈ ప్రమాదం సంబంధించినట్టు మనకు ప్రిలిమినరీగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మనం పరిశీలిస్తే 6 ఇప్పటి వరకు చనిపోయినారు. అందులో 5 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. దాదాపు 10 నుంచి 12 మంది ఇంజూర్ అయినారు. వాళ్ళని బెటర్ ట్రీట్మెంట్ కోసం విజయవాడ, ఖమ్మం, కోదాడకి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా బస్సు డ్రైవరు అతి వేగంతో నిర్లక్ష్యంతో వెనక సైడ్ నుంచి వెళ్తున్నటువంటి లారీని వెనక సైడ్ నుంచి డ్యాష్ ఇవ్వడంతో ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు మనం అంచనా వేస్తున్నాం. దీనికి డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తున్నారు. సో కూలంకషంగా ఎందుకు జరిగింది, అప్పుడు 5 నుంచి 5:10 మధ్యలో ఇది జరిగింది. మనకు 5:15కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. పోలీస్ ఇమ్మీడియట్లీ వితిన్ షార్ట్ టైం ఇక్కడికి రీచ్ కావడం, బాధితులను ఎమ్మటే రెస్క్యూ చేయడం, ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో హాస్పిటల్ చేయడం, అందరితో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇక్కడ పబ్లిక్ కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్హెచ్ఏ వాళ్ళతోటి కూడా మనం సాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు బెటర్ ట్రీట్మెంట్ కోసం అందరితోటి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది.